టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరి వివాదాస్పదమవుతోంది. ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు పలికారు. కౌన్సిలర్ మల్లికార్జునను విడుదల చేయాలంటూ తాడిపత్రిలో ర్యాలీ చేపట్టారు. టీడీపీ నేత జేసీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై బాధితురాలు మండిపడ్డారు. నిందితుడు మల్లికార్జునకు టీడీపీ నేతలు అండగా నిలవటం సిగ్గుచేటన్నారు. రైట్, దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నాడు? బాధితురాలు ఏం చెప్తోంది? అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి వివాదాస్పదమవుతోంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశారు. ఈ కేసులో టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది. బాధితురాలకి మద్దతుగా నిలవాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజున తాడిపత్రిలో ఒక ర్యాలీ జరిగింది. అరెస్ట్ అయిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున విడుదల చేయాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద పెట్టిన నివాళులు చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేసి అక్కడ నివాళులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన స్థానికులు కూడా పూర్తి స్థాయిలో విస్మయం వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే బాధితురాలే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తనను ఒక ఏడాదిగా లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. గర్భవతి కూడా చేశారు. 2 సార్లు అబార్షన్ కూడా చేశారు. టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలు కావచ్చు ఎందుకు మద్దతు ఇస్తున్న దానిపైన పూర్తి స్థాయిలో స్థానికులు విమర్శ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మరోవైపున బాధితురాలు అనుష కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆమె పూర్తి స్థాయిలో మండిపడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే నిందితుడు మల్లికార్జున తనను అన్ని విధాలుగా శారీరకంగా మానసికంగా వేధించారు. అట్లాంటి వ్యక్తికి ఎందుకు మద్దతు ఇస్తున్నారని యువతి అనుష సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.